తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ నిర్ణయించింది. ఇకపై టీవీవీపీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి రానున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. కొన్ని కీలకమైన నిర్ణయాలు కేబినెట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ దాదాపుగా 3.5 గంటలుగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 3 అంశాలపై కీలక నిర్ణయం తీసుకుందాం చెప్పుకోవాలి. అందులో ముఖ్యమైనది తెలంగాణకు సంబంధించి ఏదైతే హైదరాబాద్ మెట్రో ఉందో దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని గతంలో తీసుకున్న ఒప్పందానికి అనుగుణంగా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి చేతి నుంచి డైరెక్ట్ గా ప్రభుత్వమే ఈ యొక్క మెట్రోను నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. దానికి అనుగుణంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సంబంధించి మొదటి దశ ఒప్పందంలో భాగంగా ఎలాంటి సంస్థకు ఏవైతే 13,000 కోట్ల అప్పులు ఈ మెట్రో పైన ఉన్నాయో వాటి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు మొదటి వాయిదాలో సంబంధించి సెటిల్మెంట్ ప్రకారం ఒక 2,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా మొదటి దశలో 15,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మిగతా 3,900 కోట్ల రూపాయలు మిగతాగా విడతల వారిగా చెల్లించబోతుంది. దీంతో పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ మెట్రో ప్రభుత్వం చేతికి రాబోతుంది. దీని ప్రకారం రెండవ దశ మెట్రో అనేది నిర్మాణం సులభతరం అవుతుందనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో మెట్రో ఉండడం వల్ల రెండవ దశకు అనుమతులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు ఉన్నాయి. దానికి సంబంధించిన నిబంధనలకు అనుగుణంగానే మెట్రోను మేము స్వాధీనం చేసుకున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది సంబంధించి ప్రభుత్వానికి లాభం అంటూ కూడా ప్రభుత్వాల వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే మెట్రోకు దాదాపుగా హైదరాబాద్ కు సంబంధించి చాలా ఆస్తులు కూడా ఉన్నాయి. వాటి అన్నిటి విలువ ప్రస్తుతం 15,000 కోట్లు ఏదైతే ప్రభుత్వం చెల్లించబోతుందో దానికంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఈ డీల్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకు లాభం తప్పితే నష్టం లేదంటూ కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఈ డీల్కు సంబంధించి చెల్లింపులు ఉంటాయి, తద్వారా మెట్రో నిర్వహణ ప్రభుత్వం డైరెక్ట్ గా చేయడం వల్ల ఎంత మేరకు ప్రజలకు ఇదే విధంగా సర్వీసులు కొనసాగుతాయనేది చూడాల్సిన అవసరం ఉంది. మార్చి 1 తర్వాత నుంచి ప్రభుత్వమే ఈ యొక్క మెట్రో సర్వీసులు నడపనుంది. ఇక రెండవది జనగణనకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం జనగణన చేయాలనుకుంటుందో దానికి సంబంధించి తెలంగాణలో ఏ విధంగా చేయాలని దానిపైన కూడా సీఎస్ మంత్రులకు సీఎంకి వివరించారు. దానికి సంబంధించి కూడా వర్కౌట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్కు సంబంధించిన ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు కలుపుకొని దాన్ని కూడా పేరు మార్చడం జరిగింది. రైట్, థాంక్యూ రాకేష్.